శిఖర శ్రీనివాసరావు గారు రావాలని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్లీజ్. పుష్పాల వారి చిత్రపటం వారికి అవుతున్నాం. సత్యంగా ఇవాళ రైల్వే గవర్నమెంట్ నుంచే కాకుండా బంగారమ్మ కాలనీలో 800 పైగా ఇల్లు, అలాగే ఈ సంగీత వెంకటరెడ్డి కాలనీలో 400 పైగా ఇల్లు, తులా శ్రీరంగారావు కాలనీలో 400 పైగా ఇల్లు, డ్రైవర్స్ కాలనీలో 300 పైగా ఇల్లు. ఇలాగా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హౌసింగ్ స్కీమ్లో వేలాదిగా గృహాలని ఈ ఊరి ప్రజలకి వారు అందించారు. అదేవిధంగా ద్వారపూర్లో ఒక నగరంలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు రావడంలో ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఇక్కడ స్కూల్స్లో భాగంగా గర్ల్స్ హై స్కూల్ కూడా, గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ ఉండడం తక్కువ, చాలా అరుదైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇవాళ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ హై స్కూల్స్ ఉండటం, అదేవిధంగా అనేక ఎక్స్ప్రెస్కి ఇక్కడ ద్వారపూర్లో హాల్ట్ పక్కనే అన్నపర్తి లాంటి వ్యాపార ప్రాంతం ఉండగా ఇక్కడ కూడా హాల్ట్ తీసుకురావడం, అదేవిధంగా ద్వారపూడిని ఒక ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దడం, ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ ద్వారపూడిలో జరగడంలో రంగారావు గారి పాత్ర చాలా కీలకమైందని నాకు తెలుసు. అదేవిధంగా ఇవాళ ద్వారపూడి అంటే అంతర్జాతీయ ఈ కాస్ట్యూమ్స్ మార్కెట్లో కూడా ఇవాళ చాలా ఉన్నతంగా ఉంది. ఈ అన్నిటి వెనుక కూడా అవి రావడంలో కానీ, అవి పర్మిషన్ రావడంలో కానీ, వాటికి స్థలాలు ఇచ్చడంలో కానీ, ఇలా ఏ అవసరాలు ఉన్నాయో ఆయా అవసరాలకి అనుగుణంగా వారు ఎంతగానో కృషి చేశారు. వారు మరి ఒక చైనా సెంటర్ ఉంటుంది, అదేంటంటే 100 ఏళ్ళు బతకండి, 1000 ఏళ్ళు జీవించండి. ఎవరైతే మామూలుగా బతుకులు బతుకుతారో, ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు మనలో లేకపోయినా వాళ్ళ తాలూకు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు మనతోనే ఉన్నట్టుగా ఉండి వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారు. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ఎప్పుడూ స్వార్థం కోసం ఆలోచించకుండా ఇది చేసినటువంటి రంగారావు గారు ఎప్పటికీ ఇక్కడిక్కడే ఇంకా ఈ ఊళ్ళో ఇంకో రైల్లో ఇంకో ట్రైన్లో పాటలు ఆగిపోయింది, ఇంకో అభివృద్ధి ఆగిపోయింది, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడని కూడా నేను అనుకుంటున్నాను. బహుశా అయినా అంటే వారి గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి ముందుగా ద్వారపూడి ఎక్స్ సర్పంచ్ శంకరభద్రరావు గారు వారి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువులు, మా ద్వారపూడి ఆశాజ్యోతి గౌరవనీయులైన స్వర్గస్థులు, అంటే స్వర్గస్థులు అనడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు మా ద్వారపూడిని రాష్ట్ర లెవెల్లో తీసుకొచ్చిన మహా వ్యక్తి, మహానాయకుడు ఈ సంస్మరణ సభకి ఏర్పాటు చేయడం, అలాగే గౌరవనీయులైన మన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నెలమిల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మన గురువులు అయ్యప్ప స్వామి ఈ సంస్మరణ సభ సంతాప సభ అన్నది నాకు తెలియదు. అంటే ఇదే మొట్టమొదటి నా గ్రామ ప్రజలు కూడా ఏదైనా కార్యక్రమం చేసి రాజకీయ నాయకులైనా సరే ఎప్పుడు చేయడం జరగలేదు. కానీ ఈరోజు ఈ మహోన్నతమైన వ్యక్తికి ప్రజలందరూ కూడా ఈ సంతాప సేవ తెలియపరచాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన రంగనాయ కుటుంబం గురించి చెప్పుకోవాలంటే పొల రామన్ బాబు గారు, వాళ్ళకి 4 అబ్బాయిలు, పొల రంగనాయుడు, పొల సత్యనారాయణ గారు, పొల శాసన గారు, పొల కృష్ణమూర్తి గారు, వీళ్ళు 4 కుమారులు, 3 కుమార్తెలు. రామన్
ఏం చేద్దామంటే ఈ పెద్దలు యువకులు కూడా కుల రంగాలయాన్ని సర్పంచ్గా నిలబడాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అప్పుడు 1987లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా అన్ని కులాలు కూడా 1987లో పంచాయతీ ఎలక్షన్ వస్తే ఆ రోజు మన కుల రంగాలయాన్ని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. అప్పుడు ఒకే చేతిలో ఉండేది 30 సంవత్సరాలు. అంటే ఒక వర్ణంలో ఉండేది ద్వారపుడి, అంటే రాజులు చివరిగా రాజులు కుటుంబంలోనే ఉండేది 20 సంవత్సరాలు కూడా. కానీ ఎనకబడిగా ఉండడంలో ఈ ప్రజలైతే ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో ఈ కుల రంగాలను నిలబడటం 1987లో ఆయన గెలుస్తాం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ అయితేనేమండి, లేదా రోడ్లు అయితేనేమండి, డ్రైనేజీలు అయితేనేమండి, ఎస్సీలు ఒకే ఇంట్లో ఉండేవారు ఆ రోజుల్లో. కానీ సంగీతంగా పెట్టుకోవాలని 5 సెట్లు ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీసీ పడి వర్గాలు బంగారం కాలనీలో 20 కుటుంబాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రంగారావు కాలనీ ఓసీబీసీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేడపడ కాలనీలో కూడా కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా రంగారావు ఈ 94 సర్పంచ్ పండుగ తర్వాత ఎలక్షన్ రావడం బీసీ జనరల్ అవుతుంది నేను నిలబడడం జరిగింది. ఆ 90లో లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏర్పడడం రంగారావుని ఎన్నుకోవడం జరిగింది. ఆ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండటం వల్ల లారీ డ్రైవర్కి కంపల్సరీ స్థలాలు కావాలనే ఉద్దేశంతో ఒక కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో అతను సర్పంచ్ కావాలని సరే గ్రామం గురించి ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తి కాబట్టి లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ రోజునే లారీ డ్రైవర్కి కేంద్రంలో కూడా కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. పిహెచ్ హాస్పిటల్ వైద్యం కావాలంటే హాస్పిటల్ కావాలి. మేడపట్లో అప్పుడు సంగీత వెంకటరెడ్డి గారు అనండి, లేకపోతే ఒళ్ళు నారాయణరావు గారు అనండి. ఒళ్ళు నారాయణరావు గారిలో ఏడిది అలాగే కార్పొరేషన్ పోటీ అయితే పిహెచ్సి హాస్పిటల్ ఈయన తెలివిగా సాధించి ద్వారపూడి తీసుకురావడం జరిగింది. ఆ రోజు వైద్యం అంతగా చాలా మంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తే ఆ రోజున రంగాలయాలే ఈ పిహెచ్ హాస్పిటల్ ఆటలు తీసుకొచ్చి మన వలిసే గారు ఎదుర్కొంటున్న దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్య కూడా చాలా మందికి చదువుకోలేకపోతే మా చిన్నప్పుడు మీరు 10th క్లాస్ చదివినట్టు ఓరియంట్ స్కూల్ ఉండేది, ఇప్పుడు సొసైటీ ఉన్నది. ఆ దాన్ని కాశీశ్వరరావు గారు పెద్దలందరూ కలిపి అక్కడ స్థలం 4 ఎకరాలు ఏర్పాటు చేసి అక్కడ హై స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ కట్టడం జరిగింది. ఈ తొలరంగ గారు మరెడ్డి లక్ష్మణరావు గారు ఇంకా రాజు పెద్దలు కూడా విద్య వైద్యం అంటే ముందు సుముగా ఒక నాయకుడు ఈ రోజు ఒకసారి ఏ విధంగా ఎంకేసుకోవాలి లేకపోతే ఏదో రకంగా 5 సంవత్సరాలు కిందేస్తారు. కానీ మా నాయకుడు అది కాదు, ఎప్పుడు తప్పన పడుతూ ఉండేవాడు. ఈ గ్రామానికి ఏది కావాలని ఆలోచనతో ముందు చూపుగా ఇవన్నీ ఏర్పాటడం చేయడం జరిగింది. ఆయన పాటలోనే మేము పంచాయతీ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ మా తొలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మర్యాదలు తొలవాళ్ళు గ్రామాన్ని ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేయడానికి చూస్తుంటారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ తొలకృష్ణ గారు ఈ మన పంచాయతీ షాపు కట్టడం పిహెచ్సి మా రంగారావు తీసుకొచ్చిన 2 ఎకరాలు కేటాయించి హాస్పిటల్ కట్టించాం మా ఆయంలో. అలాగే కళ్యాణ మండపం ఎస్పీ సత్యనారాయణ గారి నిధులతోటి కళ్యాణ మండపం కూడా కట్టడం జరిగింది. అలాగే గరం స్కూల్ లేడీస్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నా గరం స్కూల్ కట్టడం జరిగింది. అలాగే మా 2006లో మెదటి శ్రీనివాసరావు సర్పంచ్ అంటే మీ అందరూ ఒకే వర్గం. మెదటి శ్రీనివాసరావు 2006లో గెలిచిన తర్వాత ప్రయాణి మీరు చాలా గ్రామాలు పడిపోవడం గేట్లు 3 గంటలు 4 గంటలు అలాగే గేట్లు ఉండిపోవద్దు. లారీలదే మనుషులదే ఏదైనా అంత ఇబ్బందులు రంగారావు మాయగారు సీని గారు వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ 4 నెలలు 5 నెలలు తిరిగి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అలాగే ఆవిడ సహకారంతో ఆ ప్రయోగం పెట్టి రావడం మా అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు
సార్లు గ్రామ పంచాయతీలు వెళ్తే ఆ సార్లు మా వర్గం నెగ్గింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే పంచాయతీల సమస్య చెప్పండి. మా కాలపుల్లో పొలం మెదట్టోళ్ళు ఏం చెప్తే ఆ ఎలక్షన్లో పంచాయతీ అదే నెగ్గుద్ది. రాబోయే కాలంలో కూడా ఈ తొలలు మెదట్టోళ్ళు ఏది క్యాండిడేట్ అయితే అదే కూడా నెగ్గితే ఎన్టీఆర్ అంటే ఇక్కడ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుందంటే వీళ్ళంతనే గ్రామ అభివృద్ధి ఎవరైనా వస్తే అదే ఒక కాలచాపులుగా 5 సంవత్సరాలు కూడా ఏదో చేసామో లేదని అనిపించారు. ఈ 6 సంవత్సరాల్లో అయిన అభివృద్ధి రాష్ట్రంలో అయింది. అలాగే పక్కన మన ఎమ్మెల్యే మౌలారెడ్డి గారి సహకారం కూడా తీసుకునేవాడు అప్పుడు ఆ రోజుల్లో. ఎలా అంటే లేకపోతే మన జన్మభూమి ఇంకా ట్రైన్ 4 ట్రైన్లు తెచ్చారు. కానీ మనం ఈ ట్రైన్లో కూడా ఎక్కడిపోయాం. అది మా రంగారావు పవర్ లేక అంటే ఈ 2 ట్రిప్పులు కూడా ఆయన పవర్ లేదని కొంచెం లేట్ అయింది. కానీ రాబోయే రోజుల్లో కూడా ఆయన స్కూల్తో తోటకొని ఈ రైల్వే స్టేషన్ కావాలంటే ఏదైనా కానీ మేము ఆయన పట్టాలని వెళ్తూ ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తామని అందరూ కూడా జోహార్ జోహార్ రంగారెడ్డి జోహార్ జోహార్ అమరే 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 కార్యక్రమానికి ఎంతో ఆప్యాయంగా ఇచ్చినటువంటి ఇప్పుడే వచ్చినటువంటి సరస్వతి నాగేశ్వరరావు గారు పెద్దలు అందరికీ కూడా స్వాగతం లభిస్తూ ఒక్కసారి మన నాయకులు ప్రీతం నాయకులు మనందరికీ కూడా ప్రత్యేకమైన ఇష్టమైన వ్యక్తి శ్రీ రంగారావు గారికి మనం ఆత్మ శాంతించాలని చెప్పి మనందరూ కూడా సమిష్టిగా 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. Thank you very much. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపడుతున్నామంటే ఆయన ఎవరు, ఆయన యొక్క విశిష్టత ఏమిటి, ఆయన గ్రామానికి తల్లిదండ్రుల గ్రామాలకు చెప్పినటువంటి అనన్యమైన సేవా కార్యక్రమాలు ఏంటనేది ఒకసారి ఆలోచించుకుంటే ఆయన జన్మే ఒక భగవత్ సంకల్పం అని చెప్పి సమూహంగా నేను తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆయన శ్రీరంగనాథుని ఆశీస్సులతో జన్మించినటువంటి ఈ శ్రీ రంగారావు గారు. ఒకసారి
జై హింద్ జై హింద్. ద్వారపూడి గ్రామ ఆశాజ్యోతి మరి కాపు సంఘంలో పెద్ద మండలంలోనే కాకుండా ఈ జిల్లాలోనే సుపరిచితులు శ్రీ తులారంగా గారు. మరి ఆయన చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అయితే శ్రీ తులారంగా గారు ద్వారపూడి గ్రామంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన కుటుంబానికన్నా గ్రామం కోసం ఎక్కువ కలలుగన్నాడు. ఎందుకంటే మాకు తెలిసిన బట్టి ఊళ్ళో కచ్చా ట్రైన్ నుంచి ట్రైన్ మొదలెట్టింది కూడా ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు కాకుండా ఈయన కులపరంగా కాకుండా చాలామంది మరి అట్టడుగుల వర్గాలకు కానీ మరి చాలా మందికి చాలా ఆప్తులు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచి చాలా విషయాలు పంచుకున్నారు. ఈరోజు ఇక్కడ ఎవరున్నా సరే ఆయన సూచనతో ఈరోజు రాజకీయంగా ఎంత ఎదిగామంటే కూడా కారణం ఆయన కూడా పయనించిందే. ఎందుకంటే మీరు ఎవరైనా గమనించండి, రాజకీయంలో ఆయన కూడా పయనించిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కూడా చిన్న తప్పు చేయరు. ఎందుకంటే ఆయన నడవడిక అంతా. మరి ఆయన గురించి ఇలా చెప్పుకుంటే చాలా చెప్పుకోవాలి. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అనుపత్తి శాసనసభ్యులు నల్మిడి రామకృష్ణ గారికి మా హృదయపూర్వకంగా చెప్పుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన ఒక శాసనసభ్యులుగా ఆయన విలువైన సమయం కేటాయించి వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది. సంతోషిస్తాను. సభకు నమస్కారం అండి. ఈరోజు క్రీస్తుకేశులు శ్రీ తులా రంగారావు గారికి ఘన నివాళి అర్పించుకుంటూ ఆయన గురించి కొద్ది మాటలు అంటే ఇప్పటి వరకు పెద్దలు ఆయన గురించి చాలా చెప్పారు. అందులోనే కొన్ని మాటలు. ఆయన మొట్టమొదటిగా నాకు బాగా గుర్తుంది ఏంటంటే నా చిన్నతనంలో 1982 ప్రాంతంలో ద్వారపూడి గ్రామంలో ఆ మిల్లులోకి ఒక బుల్లెట్తో వెళ్తుంటే రంగారావు మిల్లులోకి వెళ్ళాడు. బుల్లెట్తో బయటకు వస్తుంటే రంగారావు బయటకు వెళ్తున్నాడు అనే అవగాహన నాకు ఉండేది. ఎందుకంటే బుల్లెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ప్రతి ఇంటికి బుల్లెట్ ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం అది. అది నాకు బాగా గుర్తు. ఇకపోతే 1981లో ఆయన సర్పంచ్గా దిగి 13 సంవత్సరాలు మన ద్వారపూడి పంచాయతీ చరిత్రలో 13 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గా చేసింది ఘనకీర్తి ఆయనకే దక్కుతుందని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే జడ్పీటీసీగా జిల్లా పరిషత్లో ఆయన విధులు నిర్వహించి ద్వారపూడి గ్రామానికి ఎన్నో నిధులు తేవడం జరిగింది. అలాగే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది. అలాగే ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్కి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టి ఆయన మా ఓనర్స్ అందరికీ చాలా ఉపయోగకరంగా అసోసియేషన్ తీర్చిదిద్దారు ఆయన. అలాగే ఆయన ఒక స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంఆర్ఓ దగ్గరికి కానీ, ఎండిఓ దగ్గరికి కానీ, డిఎల్పిఓ దగ్గరికి కానీ అంతే అయ్యి బాబాయ్ తులా రంగారావు వచ్చాడు ఏదో కాగితం చేస్తాడు అని వాళ్ళు ముందుగానే భయపడిపోయారు. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల గురించి ఏదో కాగితం ప్రతిరోజు కూడా పార్టీలు బయటికి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర టికెట్ విశ్రాంతి చౌదరి అప్పట్లో వెళ్ళడం. నేను కూడా చాలాసార్లు రంగారావు కూడా వెళ్ళాను. బాబా రంగారావు వచ్చాడు బాబు ఏదో కాగితం చేస్తాడా అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా ఎలా ఉండేదంటే దేవుడు ఇది నాకు చేయాలి అని చెప్పేసి అక్కడ కాగితం పెట్టేసి కూడా ఆయన మనస్తత్వం అటువంటి అనమాట. అది ఏం చేయాలంటే ఆయన అంత గణనగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైనా సరే స్వలాభం గురించి కాదు, లేదా ఏదో చెరువులు కావాలన్నా లేదా కాంట్రాక్టులు కావాలన్నా సొంతంగా పన్నిమిత్వం ఎప్పుడు కూడా ఆ అధికారుల దగ్గరికి కానీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎప్పుడు పోరాడు. ఆయన ఎప్పుడైనా సరే ప్రజా సంబంధమైనటువంటి విషయం గురించి ఆయన ఆ కాగితాలు పట్టుకెళ్ళడం. అందుకే అంత గణనగా ఆయన దగ్గర ఆ కాగితాలు ఆ అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఇవ్వడం జరుగుతుందని. ద్వారపూడి గ్రామంలోకి మెండపాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మెండపాటులో ఉండేదండి. అది ద్వారపూడి రూరల్ పోలీస్ స్టేషన్గా డీజీపీ ఆఫీస్లో ఉండేది. దాని గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో ఆయన 4-5 సార్లు సెక్రటరియట్కి వెళ్ళి, నేను కూడా ఒకసారి ఆయనతో వెళ్ళానండి సెక్రటరియట్కి వెళ్ళి ద్వారపూడి రావడానికి ఎంతో కృషి చేసి ద్వారపూడిలో పోలీస్ స్టేషన్ పెట్టించడం జరిగిందండి. అది ఇప్పుడు లేదు, అది వేరే విషయం, అది పక్కన అది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. తర్వాత అలాగే ఫ్లైఓవర్ శంకుస్థాపన విషయంలో కృష్ణారాయణ చౌదరి గారు మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ శంకుస్థాపన చేస్తారని చెప్పేసి 2-3 సార్లు చెప్పారు. అదే నాకు కుదరదు. అప్పుడు ఉన్నటువంటి సీఎం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తే కానీ కుదరదని చెప్పేసి ఆయనతో గట్టిగా ఫైట్ చేసి రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు.
ఎంతో ఘనకీర్తి పొందింది వేళ ఫ్లైఓవర్ రావడం గవర్నమెంట్కి. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి, రాధా గారికి, తదితర వేదిక పెద్దలకు, సభకు చేసినటువంటి యావమందికి నా సంతాప సూచకంగా నమస్కారం చెప్తూ రంగారావు గురించి పెద్దలు ముఖ్యంగా మన వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి జగన్నాథ గారు ఎన్నో విషయాలు చెప్పారు. విషయాలు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కానీ రంగారావు గారు ఎదిగిన తర్వాత, నాయకులు అయిన తర్వాత చెప్పారు. కానీ నాయకులు కాకముందు కొంత ఇష్టం ఉంది. ఇది మీకు సమయం కావాలనుకుంటుంది. కానీ ఆయన ఎదుగుదలకు, మా పాపజాతి ఎదుగుదలకు ముఖ్యంగా చిత్రపక కృతజ్ఞత చెప్తాను. నేను యువతకు మాజీ ప్రకారంలో ఉన్నాను. వారిని కాన్సెంట్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను చెప్పి అపార్థాలు తీసుకోవద్దు. ద్వారపూడిలో పాపలు ఉన్నారా అని చెప్పేసి ప్రతి వాడికి సందేహం ఉంది. కానీ అప్పుడు ఇప్పుడు కూడా పాపలు ఎక్కువే. ఆ తర్వాత చేసి అటువంటి పరిస్థితుల్లో పాపలు లేకపోతే రెడ్లు ఉన్నారా అనేవారు, రెడ్లు కాదంటే రాగులు ఉన్నారా అనేవారు. అటువంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ద్వారపూడి పాపల అనక్షేత కారణంగా వేదల కాపులు మేము పెద్దవాళ్ళనేవారు, ద్వారపూడి కాపులు మేము పెద్దవాళ్ళనేవారు. ఈ పరిస్థితిని అవగాహన చేసుకుని నేను ఐక్యత చేయాలని, కాపు సంఘం పెట్టాలని నేను ముందుకు వచ్చి అప్పుడు మాట్లాడినటువంటి చిక్కాల శ్రీనివాసరావు తండ్రి గారు, కోవలరావు గారు, వేవలపల్లి వంశం గారు, మన మర్రి లక్ష్మణరావు గారు, ఇలాంటి మేధావులు అందరూ కలయికతో ఒక సభను మన కులా విశ్వమూర్తి గారు మెరుగా ఏర్పాటు చేసి కాపులందరూ వాడితే అని నిరూపణ చేసి సంఘాన్ని స్థాపించారు. అప్పుడు మన శ్రీరంగరావు గారు దేవస్థానం కమిటీ చైర్మన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. అప్పటి నుంచి వరుసగా అనేక పదవులను ఆరంభించారు. మరి కొంచెం నేను మాట్లాడేది అసంతత అనుకోవచ్చు, కానీ ఉన్నగా మాట్లాడుతున్నాను. చాలామంది హృదయాల్లో రంగారావు ఏం సంపాదించారు అనే సందేహం కూడా ఉంటుంది. ఏం సంపాదించారంటే దోసుకో తీసుకోనే నాయకులు కాదు రంగారావు. ఆ అనుకుంటే ఈవేళ ఊళ్ళో ఉన్న పెద్దలందరికన్నా ఎక్కువ సంపాదించి ఉండేవారు. ఆయన ఎంతసేపు ప్రజల కోసమే పోరాడే. ఆయన రాజకీయాలు వచ్చే టైంలో ఆయన రాజకీయ ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేది. రైస్ మిల్లు ఎన్ని ఉండేది. ఆ టైంలో మేము ఆయన రాజకీయంగా రక్షించడం, ఆయన అభివృద్ధి అంటే ఆర్థిక సంస్థ ఉన్నది బతికడం తప్ప ఈ రోజు కూడా ఎక్కడికైనా వెళితే దంగా అయిందే, ఆయన కంటూ అయిందే, నేను అయితే పర్లేదు, ఉన్నవారు కూడా భోజనం కూడా అయిందే. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆర్థికంగా ఎలాగ అభివృద్ధి చెందుతారో ఒకసారి ఆలోచించండి. మరి ఈ రోజు కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు, కులాలు మరియు వారి యొక్క పేరు పెట్టడం కోసం మన కుల విశ్వగారు అబ్బాయి కలిసి 40 లక్షల రూపాయలు మా పాప కళ్యాణ మండపానికి విరాళంగా ఇచ్చారంటే వారి యొక్క ఉదాహరణ ఏంటో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఆగింది. కాబట్టి ఈ సభాముఖంగా మొత్తం కాకపోయినా త్వరవారు మరియు వారు అర్థం చేసుకొని దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతూ, వారి పెట్టింది కింద బయటకు వెళ్ళి విమర్శిస్తాను. అది అది నిజమే యథార్థమే చెప్పి నిజమే మాట్లాడతాను. నేను ఎలాగ చర్చి వరకు ఎలాగ మాట్లాడతాను, ఎవరెవరికో పర్లేదు. నేను చెప్పి యథార్థాలు కాదా ఒకసారి. కాబట్టి మన యొక్క ప్రోత్సాహాన్ని మన ఊరి జనం రాష్ట్ర సంబంధం లేకుండా రాబోయే ఎన్నికల్లో కూడా సమర్థులైనటువంటి పంచాయతీ రాజకీయాలకు అతీతంగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని వారే నిర్ణయం చేసుకుని వారే నిర్ణయించవలసిందిగా, ఎందుకంటే నిస్వార్థపడదు. దేశానికి
వదిలేయండి, మన ఊరికి చేరడు ఎవరంటే నిస్సంగా చెప్తూ ఉంటాను. కాబట్టి ఇటువంటి వారిని ప్రోత్సహించి వారి యొక్క మనస్సుకి శాంతి చేకూర్చాలని నేను ఇంతకు నిర్ణయించుకుంటున్నాను. అదేవిధంగా జగన్పేట జనసేన ఇన్ఛార్జ్ శ్రీ కొమ్మలపూడి రమేష్ గారు కూడా అభివృద్ధి ప్రదాత కీర్తిశేషుడు శ్రీ తులా శ్రీ రంగారావు సంతాప సభ జరుపుకోవడం ఈ రోజున చాలా బాధాకరం. ఆయన ద్వారపూడి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చేసిన పనులను బట్టి ఆయనకి సన్మాన సభ చేసుకునే పరిస్థితి. అటువంటి తరుణంలో ఆయన ప్రజల కోసమే తప్పిస్తూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఈ వాతావరణం వల్ల ప్రతిరోజు ద్వారపూడి గ్రామంలో సంచరించిందే ఆయన ఇంటికి వచ్చేవారు కాదండి. అటువంటి తరుణంలో మనకి ఈ విషాదాన్ని వేయించడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో నా ప్రయాణం 2006లో ఎక్కడో మారుకోవడం నన్ను తీసుకుని వచ్చి పంచాయతీ మెంబర్గా మరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్గా అభ్యర్థిగా ఉన్న తరుణంలో ఎక్కడో మార్గంలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి పంచాయతీ మెంబర్గా నిలబెట్టి ఈ రోజున ఎంతటి రాజకీయంగా ఈ విధంగా నిలబెట్టిన ఖ్యాతి ఆయనదే. ఆయనతో నా ప్రయాణం. అదేవిధంగా ఆయన పట్టుబడిని విక్రమార్కుడు మన ముందు ఎంతో మంది పెద్దలు చెప్పారు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని సమయాన్ని కుదించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయనతో నా ప్రయాణం ఆయన సోమవారం కలరాబీస్కి కాకినాడ కలరాబీస్కి వెళ్ళాలంటే ఆదివారం ప్రిపేర్ చేసేవారండి. ఒక బ్యాగ్తో ఉండేదండి. మొత్తం అన్నాబీస్కి కూడా లెటర్ ప్రిపేర్ చేసుకుని టిఫిన్ చేసి కారు వేసుకుని ఆయన సొంత ఖర్చుతో జేబులో ఆయన సొంత డబ్బులు పెట్టుకొని కూడా తీసుకున్న వాళ్ళకి సొంత ఖర్చులతో భోజనాన్ని తినిపించి ఆయన ఏం తింటాది ఏం తాగుతుంది ఆయన సొంత ఖర్చులు చేసి ప్రతి ఆఫీసు కూడా ఆయన మన చక్కెర శ్రీనివాస్ చెప్పినట్టుగా ఆయన రిక్వెస్ట్ కాదండి, డిమాండ్ చేసేవారు. ఎందుకంటే ఆయన అడిగేది ప్రజల కోసం. ఆయన గురించి ఎప్పుడు ఏది ఎవరిని అడగలేదు. ఏ నాయకుడిని ఏ అధికారిని కూడా ద్వారపూడి గ్రామం గురించే పరితపించారు. అటువంటి గొప్ప మనిషి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మేము 2018లో బ్రిడ్జి ఓపెన్ అయింది. ఆ బ్రిడ్జి ఓపెన్ అయిన తర్వాత ఆర్టీసీ బస్సులు గ్రామంలో కాకుండా బ్రిడ్జి కూడా ఎక్కకుండా కింద సర్వీస్ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే జనం చాలా ఇబ్బంది పడేవారు. రైల్వే వెళ్ళడం వెళ్ళి చాలా ఇబ్బంది పడేవారు. కొన్ని మరణాలు కూడా జరిగింది. ఈ విషయం అధికారులు ప్రస్తావన చేయగా కొన్ని కారణాల వల్ల ఆ బస్సులు పంపించిన బస్సులు ఆగిపోయినాయి. మాకు బాధ కలిగి మేము రంగారావు దగ్గరికి వెళ్ళి నలుగురు కలిసి నాతో కలిసి ముగ్గురు సోదరులు ఉన్నారు, నలుగురు కలిసి ఇదే విషయం మేము నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడుతున్నాం. మీ సహకారం కావాలని గ్రామంలో ప్రతి నాయకుల దగ్గరికి వెళ్ళాం, ప్రతి కట్టల దగ్గరికి వెళ్ళాం. కానీ మాకు వెన్నంటూ ఉండి సలహా ఇచ్చి ఆ ఆర్టీసీ బస్సులు ఊళ్ళోకి రావడానికి మూల కారణం మాకు వెన్నంటూ ఉండి నడిపించిన నా గురువర్యులు, రాజకీయ గురువర్యులు శ్రీ తులశ్రీ రంగారావు గారండి. ఆ బ్రిడ్జి రావడం మీద మన ఫ్లేవర్ బ్రిడ్జి రావడం అనేది గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారండి. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. ఈ పట్టు విడని విక్రమార్కుడు స్ఫూర్తి తీసుకుని ముందుకి ఇప్పుడు వచ్చే ఈ తరానికి కొందరు ఇన్స్టెంట్ నాయకులు ఉన్నారు. అలా తెలియదు ఆయన గొప్పదనం తెలుసుకొని ద్వారపుని ఏ విధంగా అభివృద్ధి పరచాలో, మనం ఏ విధంగా మనం నిస్వార్థంగా ఏ విధంగా పనిచేయాలో తెలుసుకుని ముందుకెళ్తే బాగుంటుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఆయన రాజకీయ వ్యవస్థలు కొనసాగించాలని కోరుకుంటూ ఈ సభకు సెలవుస్తున్నాను. శ్రీ రంగారావు గారు సంస్కరణ సభకు ఇచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, మా గురువు గారు మూలారెడ్డి గారి తనయుడు, ప్రస్తుత శాసనసభ్యుడు శ్రీ నల్లమిని రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రంగారావు గారి అభిమానులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రంగారావు గారు ఒక
ఆలోచనలతో కూడుకున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే అజాతశత్రువు. పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమం కావాలన్నా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఆయన మన మధ్య లేకపోయినా ఎప్పుడూ కూడా ఆయన పేరు అందరికీ కూడా స్మరించుకునే విధంగా, గౌరవించుకునే విధంగా వారు ప్రతి ఒక్కరి మనసులో కూడా వారి పేరు నిలబడి ఉంటుంది. మరి వాస్తవానికి చెప్పాలంటే రంగారావు గారు, అదేవిధంగా మరి సత్యరామారెడ్డి గారు, రాధ గారు, మరి రంగారావు గారి సోదరుడు సత్యనారాయణ గారు, మేమందరం కూడా కలిసి అనపర్తి హై స్కూల్లో చదువుకున్నాం. తర్వాత మేధావులందరూ ముందుకు పోయారు కదా, అంతంత మాత్రంగా చదువుకునేటటువంటి వాళ్ళు మేము కొంచెం వెనకబడి ఉన్నాం. మీరేమో వైజాగ్ వెళ్ళిపోయారు సత్యనారాయణ గారు. వీళ్ళు వాస్తవానికి చెప్పాలంటే కులాలలో మిగిలిన వాళ్ళు నాకు పరిచయం తక్కువైనా సత్యనారాయణ గారు మాత్రం మహామేధావి. ఎందుకంటే రాజుగారు, తాడి ఆదిరెడ్డి గారు, సత్యనారాయణ గారు స్కూల్లో టీచర్ మ్యాథ్స్ చెప్పినప్పుడు, బోర్డు మీద చెప్పినప్పుడు వెంటనే ఆన్సర్ తీసుకెళ్ళి చూపించేసేవారు. పరిగెట్టుకోవడం ఒకళ్ళొకరు పెట్టుకుంటారు. మేము వాటిని చూసి కాపీ కొట్టి వాళ్ళు అనుకుంటున్న తర్వాత అంటే తెలివైనటువంటి వ్యక్తులు. మరి వాస్తవానికి చెప్పాలంటే రంగారావు గారు అజాతశత్రువు. వారి చిన్నతనంలోనే తండ్రి గారు మంచి మంచి వ్యాపారాలు చేసి అటు పెంకు మిల్లు కానీ ఇటు రైస్ మిల్లు కానీ తిప్పినప్పుడు మరి సత్యనారాయణ గారిని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ రంగారావు గారి జేబులో మాత్రం 2 జేబుల్లోనే చెల్లడప్పుడు ఉండేవి, ఇన్నేసి గలగలలాడుతూ ఉండేవి. మరి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఇంటర్వెల్లో జామకాయలు చుట్టూ ఉండే వాళ్ళందరికీ కొనిపెట్టేవారు. ఆ రోజుల్లో స్కూల్ ఫీజు కూడా 3 రూపాయల పావలా నాకు బాగా గుర్తు. ఎవరికైనా డబ్బులు లేక ఫీజు కట్టలేదని ఫలానా వాళ్ళు కట్టాలని అటెండర్ వచ్చి అక్కడ అనౌన్స్ చేసినప్పుడు ఈయనే కట్టిపడినాడు. ఏదో చాలా చిత్రంగా ఉండేది ఆయన దాతృత్వం. మరి పూర్వకాలంలో దానం చేసేవాళ్ళు కానీ సహాయం చేసే వాళ్ళ గురించి మనం ఏ విధంగా చెప్పుకుంటామో ఈనాటి కాలంలో కూడా అటువంటి వ్యక్తులుండి 10 మందికి సహాయం చేసే తత్వంతో ఉండేవారు. ఇకపోతే ఇక్కడ వారు సర్పంచ్గా చేయటం కానీ వారి అల్లుడు గారు శ్రీనివాసు గారు సర్పంచ్ చేయటం కానీ వీరికంటే పూర్వం నాకు శ్రీనివాసరావు గారి తండ్రి గారి లక్ష్మీరావు గారితో నాకు స్నేహం. తర్వాత వారితో స్నేహం ఉండటం వల్ల వీళ్ళందరినీ అప్పుడప్పుడు ఊరికే కలుసుకునే వాళ్ళం. అంతే. వీరికి రాజగోపాలరావు రైస్ మిల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. మరి ఇంచుమించు జిల్లాలో ఉండే చాలా పెద్దలు వచ్చి అక్కడే కూర్చునేవారు లక్ష్మణరావు గారి దగ్గర. చేకూరు పద్మరాజు గారు, సూరపురాజు గారు, మరి అదేవిధంగా లక్ష్మణరావు సోదరుడు కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా చాలా అన్యోన్యంగా చాలా ప్రేమపూర్వకంగా కలిసి ఉండేవారు. ఇకపోతే నా వెనకాల దోపుతున్నారు. ఇంకా ఆఫ్ చేయలేదా, ఆఖరికి అక్కడ వినబడుతున్నాయి. ఈ సందర్భంలో నువ్వు మాట్లాడటం కాదు, ఇంకా ఆపమని. వాస్తవానికి చెప్పాలంటే అటువంటి వ్యక్తి మనలో ఉండటం చాలా అందు. ఆ మహానుభావుడికి ఆత్మ శాంతించాలని, అన్ని లోకాల్లోని వారిని తిరిగి లేకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వెనక కోరినటువంటి వాళ్ళ కోరికను మన్నిస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. మరి మనందరికీ రంగారావు గారు జరిగిస్తారు. ఏ మీటింగ్ వచ్చినా దెబ్బలాటలు గొడవపడి మా గ్రామానికి ఏదైనా జరిగే ముందు చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు ఇంక ఈయన వస్తున్నారంటేనే అందరూ కలిసి తరం నాకు బాగా చంద్రబాబు గారు
రంగారావు గారు తోటి ఉన్న అనుబంధంతో చూసి నవ్వుకునే వాళ్ళు మేము మా ఊరికయ్యే మిగల్చరాని అలాంటి సున్నితమైన మనస్కుడైన ఆయన గొప్ప మేధావనే చెప్తాను. ఎందుకంటే వ్యాపారానికి వచ్చే వాళ్ళు ఎవరైతే కష్టపడి డెవలప్ చేస్తారో వారందరినీ మా ఊర్లో మీరు రైతు కట్టండి, మా ఊర్లో పౌరులు కట్టండి, మా ఊర్లో ఏదో బిజినెస్ చేయండి, మా ఊరు బాగా వెనకబడిన గ్రామం, మీరు అందరూ వచ్చి బయట ఎక్కడికో పోకుండా ఈ ప్రాంతాన్ని మీరు స్థిరపడాలని గట్టిగా సపోర్ట్గా మాకు కూడా రండి, మేము ఉన్నాం మీకు, మీరు ఇక్కడ ఈ పొలం కొనుక్కోండి, ఈ స్థలం కొనుక్కోండి, ఈ రైస్ మిల్ కట్టండి అని అక్కడ సపోర్ట్గా అయిన మాత్రం గట్టిగా ఉండి ఈ గ్రామంలో మరింత మంది వ్యాపారం చేయడానికి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారని 100% ఆయన సహాయ సహకారాలు అందరికీ ఉంది. ఆయన ఈ రోజు మనకు రేపవటం మరి మన దురదృష్టం. ఆయనకి పైన భగవంతుడు ఆయనకి మంచి ఉన్నతిని జరిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈరోజు మా తొలవారి కుటుంబంలో మా నాన్నగారు అన్నం నలుగురండి. నలుగురిలో పెద్దవారు శ్రీ తుల రామన్న గారు, రావుణ్యమ్మ గారి దంపతులకు 4 కుమారులు, 3 కూతుర్లు. ప్రథమ కుమారుడైన శ్రీ రంగారావు గారు ఎక్కడో మేము కోనసీమలో పుట్టి రాజోలు గ్రామం నుంచి ఇక్కడ ద్వారపూడి గ్రామం వచ్చి రంగారావు ఆధ్వర్యంలో మా నాన్నగారి మేనల్లుడు శ్రీ కీర్తిశేషు శ్రీ మల్లెడ్డి లక్ష్మణరావు గారు, శ్రీ మల్లెడ్డి కృష్ణ గారు వారి సహచరులతో ద్వారపూడి గ్రామంలో ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామం ద్వారపూడి అంటే ఇందాక ప్రసంగించిన వారు ఒక చెప్పారు, ఆంధ్ర శబరిమల గారి తీర్చిదిద్దిన శ్రీ కనకరాజు గారు ఆధ్వర్యంలో ఒక బట్టల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఈ ద్వారపూడి గ్రామంలో అనేక ఇబ్బందులు ఉండేవి. కారణం ఏంటంటే నేను ఇక్కడ ఓరియంటల్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ నేను చదివాను. నేను అక్కడ కోనసీమలో రావణ గారు పెద్ద నాన్నగారు, 2 తుల ఆది గారు చింతలపల్లి, 3 మా నాన్నగారు తుల కృష్ణమూర్తి గారు చింతలపల్లి, 4 శ్రీ తుల సుబ్బారావు గారు తెక్కంపేటలో స్థిరపడ్డారు. మా పెద్దనాన్నగారైన రావణ గారు దంపతులకు జన్మించిన రంగారావు గారు పుట్టినప్పటి నుంచి కూడా పేదలకు సహకారం చేయలే మనస్తత్వం, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, పేదలకు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు సుమారు 23 సంవత్సరాల వయసులో ఆయన పోయిన రోజు కూడా ఆయన ఉదయం 6లో బయలుదేరి గ్రామంలో తను కట్టించిన 2 కాలనీలో ఉన్న సుమారు 34 మంది పేదల్ని పలకరించి అనపత్తి వెళ్ళి వారు మార్కెట్ చేసుకుని వచ్చి ఆ ఎండ దోడకి దెబ్బ తగిలి ఆయన ఆ వయో భారంతో ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది. మన పుట్టినోడంతా కూడా మన శాస్త్రం ఉన్నాం, ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. పుట్టినవాడు ప్రతి ఒక్కరు గట్టిగా పుట్టదు. ఇలా శ్రీ రంగారావు గారు ఒక మనిషి ఆయన చేరుకోకుండా సుమారు 53 సంవత్సరాలు ప్రజా జీవితమే తన జీవితంగా సేవ చేసి ఈవేళ మా కుటుంబానికి ఒక వండి తెచ్చిన శ్రీ రంగారావు గారు మృతికి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులు వారి దారిలో నడవాలని కోరుకుంటూ వారి ప్రజలు మా కులవారి కుటుంబానికి ఇచ్చిన ప్రత్యేక అభిమానానికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ శ్రీ రంగారావు ఆత్మకు పవిత్రాత్మకు శాంతి కలిగేయాలని కోరుకుంటూ కీర్తిశేషులు శ్రీ తుల శ్రీరంగారావు గారి సంస్థ సభ్యుల అదేవిధంగా ఈ కార్యక్రమంలో సభ్యులకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా
ద్వారపుడి గ్రామానికి ద్వారపుడి గ్రామానికి విధంగా మరి ద్వారపుడి గ్రామానికి ఆయన అన్ని పదవులు కూడా అధిరోహించడం జరిగింది. మరి అందరికీ కూడా తెలుసు, సర్పంచే కాకుండా జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా సొసైటీ చైర్మన్, అంటే ఉన్న పదవులన్నీ కూడా అధిరోహించిన ఏకైక వ్యక్తి కూడా ద్వారపుడి రంగారావు చేస్తూ ఆయన మరి మనందరికీ కూడా తెలుసు, చాలా పోరాశంకరుడు, ఏ విధంగా కూడా మొహం మీద మాట్లాడే వ్యక్తి. ఆయనకి నాకు కూడా పరిచయం ఎక్కువ. కారణం అంటే మా చిన్న రామారెడ్డి గారు అయినా కూడా ఒకేసారి సర్పంచులుగా ఎన్నుకోవడం, తర్వాత డిప్యూటీసీ ఇవ్వడం, ఆ రకంగా కూడా పరిచయం. మరి ఆయన గ్రామాభివృద్ధికి మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడో, ఎంత బోనసైనా అవసరమైతే పట్టుదల వచ్చిందంటే ఎంత ముందుగా కూడా ఆయన ప్రవర్తిస్తారన్న విషయానికి వస్తే ఒక విషయం మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఆ రోజున స్వర్గీయ వంగి మోహన్ గారు హత్య ధరించబడితే మరి మన చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మన ద్వారపుడి గ్రామంలో 2 బస్సులు అనంతరం పెట్టారు. చాలా ధైర్యంగా మళ్ళీ వచ్చే ప్రదర్శనలో ఉన్నా కూడా అది ఆయన గుండె ధైర్యాన్ని ఒక నిరసన తెలియజేస్తూ మరి అటువంటి వ్యక్తి యొక్క ఆత్మశాంతికి మనందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా సంస్మరణ సభ చాలా బాధాకరమైన విషయం. మాకు దీర్ఘకాలంగా రాజకీయంగా, కుటుంబపరంగా, సన్నిహితంగా ఉంటూ అనేక ఒడిదుడుకుల్లో కలిసిగా ప్రయాణం చేసిన శ్రీ రంగారావు గారు ఆనందించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి ఈ కార్యక్రమం రంగారావు గారి గురించి భక్తులందరూ మాట్లాడటం లేదు. మాకు ఏ విధంగా ఇక్కడ రంగారావు గారు అభినయాలు అప్పుడు రాయవలసిన సమితి ఎన్నికలు జరగడం, ఆ సమితి ఎన్నికల్లో రాయవరం మోసూరు గారికి పోటీగా మా తండ్రి గారు నిలబడడం, ఆ రోజు వారికి ఆనాడు రంగారావు గారు మద్దతు ఇచ్చి ఈ గ్రామంలో అద్భుతంగా వారు కట్టుకుంటే పనిచేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పక్కనే పెద్దల చిట్టుబాబు గారు ఆ రోజు వారు కూడా నాటపాటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎన్నికై వారు కూడా మా తండ్రి గారు అంటే నడిచి ఆనాటి నుంచి ఈనాటి వరకు చిట్టుబాబు గారు కూడా మా కుటుంబంలో సభ్యుడిగానే ప్రతి చిన్న పెద్ద విషయానికి వారు మాతో పాటు నడవడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు మేము చిన్నపిల్లలం, కానీ ఈ రోజుకి వారికన్నా చిట్టుబాబు గారి కన్నా చిట్టుబాబు గారు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ చిట్టుబాబు గారు కానీ రంగారావు గారు కానీ ఆ రోజు మా తండ్రి గారితో పాటు రాజకీయంగా నడిచి సమితి ఎన్నికల్లో వారి విజయాన్ని వారు కృషి చేయడం జరిగింది. ఆనాడు మోసూరు గారు ఒక రాజకీయంలో బలమైన శక్తిగా ఉన్నా వారికి రంగారావు గారికి అప్పటికే స్థానించి ఉన్నా వారు మా తండ్రి గారి విజయం కోసం కృషి చేయడం, ఆ తర్వాత మా తండ్రి గారి తెలుగుదేశం పార్టీలోకి 1982లో చేరినప్పటి నుంచి కూడా వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కొనసాగడం కూడా జరిగింది. అదేవిధంగా 2014-19 అధికారంలో నేను శాసనసభ్యులైనప్పుడు కూడా అంతకుముందు అన్ని రకాలుగా రంగారావు గారితో మా కుటుంబం సన్నిహితంగా ఉండడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మొన్న నేను 2వ శాసనసభ్యులు అయ్యేటప్పటికీ శ్రీనివాసరావు గారు నాకు జనసేన ఇన్ఛార్జ్, వారు జనసేన ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరం కలిసి ఎన్నికలకు ముందు ప్రయాణం చేయడం, అనుకూల పరిస్థితుల్లో నేను మరలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన కూటమి ఏర్పడడం, శ్రీనివాసరావు గారు నా విజయాన్ని విశేషంగా కృషి చేయడం, ఆ విధంగా ఈ కుటుంబంతో సుదీర్ఘమైన అనుబంధం మా కుటుంబానికి ఉంది. అదేవిధంగా ఒక రంగారావు గారి గురించి చెప్పాలి అంటే
ఈ గ్రామ సర్పంచ్గా సుదీర్ఘకాలం పనిచేయడమే కాకుండా పిఎస్సిఎస్ అధ్యక్షులుగా, జడ్పీటీసీ సభ్యులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా రాజకీయాల్లో తనదైన శైలిలో వారు ప్రయాణం చేయడం జరిగింది. వారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, పదవి ఉన్నా, పదవి లేకపోయినా ఎప్పుడూ ప్రజా సమస్యల కోసం నిరంతరం వారు కృషి చేయడం జరిగేది. వారిని నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన ఈ విధంగా అవినీతికి పాల్పడకుండా వారి సంస్థలు ఖర్చు పెడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే శ్రీ రంగారావు గారు. ఆ విధంగా వారు అనేక మంది పెద్దలు చెప్పారు. వారు వస్తే ప్రతి ఒక్కరు కూడా రంగారావు గారు వస్తారని భయపడి పనిచేసేవారు. విధంగా భయపడ్డారు. ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా స్పష్టంగా వారి కళ వినిపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉండేది. ఆ విధమైన శక్తితో వారి కళ వినిపించి వారు అడిగేది కూడా వారి స్వార్థం కోసం కాకుండా ప్రజల సమస్యలు కాబట్టి వారు కళ వినిపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అటు అధికారులైనా, ఇటు రాజకీయ నాయకులైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆయనకి వారపూడి అంటే అపారమైన ప్రేమ. ఏ కార్యక్రమం ఉన్నా, ఎక్కడ ఏం జరుగుతున్నా ఆ కార్యక్రమంలో వారపూడిగా జరగాలని మాత్రం వాళ్ళు ఆకాంక్షించేవారు. అంతా గ్రామం మీద, జన్మభూమి మీద అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన కన్నా కూడా, ఆయన కుటుంబం కన్నా కూడా ఆయనకి ద్వారపూడి గ్రామం అంటే అపారమైన ప్రేమ, అభిమానాలు ఉండేవి. ఆయన చనిపోయే రోజు కూడా నేను శ్రీనివాసరావు గారు చెప్పారు, వారికి కొంతసేపు తిరిగి వచ్చి ఆ వడదెబ్బకి ఇబ్బంది పడడం జరిగింది. వారు ఎక్కడ ఇక అనారోగ్యంగా ఉన్నా కూడా ఎక్కడ అధికారకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ, ప్రజల కోసం కానీ వారు అధికారకుండా శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి అకాలమరణం చెందడం చాలా బాధాకరం. మరొక మారు వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మిగిలిన పనులనే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కలిగిన రామకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు ప్రతి సుధారెడ్డి గారికి, నాగేశ్వరరావుకి, తులసారెడ్డి గారికి, సాయిరాజ్ గారికి, రకాల తమ్ముడు మా మావయ్య గారికి, సత్యనారాయణ గారికి, సత్యనారాయణ, అదేవిధంగా ఈ వచ్చి ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ కూడా రంగారావు కుటుంబం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. తప్పకుండా రంగారావుకి చరిత్రలో ఎప్పటికో పేరు ఉంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘ ఒక మనిషి ఇంత ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్లో జరగలేదు. ఆయన చేసిన సేవ ఈవేళ ఈ దారుపడి గ్రామస్తులు విశాఖపట్నం మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి